మనిషి ఏడబోయిండో. ఓ మనిషి, ఓ ఎర్ర మనిషి, కట్టెలు కొట్టింది మాసాలు గాని ఇగరా నీకు ముచ్చట చెప్తా. ఏంటంటే నువ్వు నన్ను మెచ్చుకున్నది ఆర్డర్ లెక్కన చూస్తున్నానే ఎందుకు తెలిసినావు చెప్పు జరా. నేను ఎప్పుడు చూసినా కొడుతుంది కానీ ముచ్చుతేందో చెప్పే. ఇగో నువ్వు ఎలక్షన్ లో తిరగబట్టి మస్తు రోజులే. నీ కొడుకుని ఎప్పుడన్నా లీడర్ చేసినవా లీడరు చేయండి కొడుకును పట్టమాటి సర్పంచ్ చేస్తాడు. సర్పంచ్ చేస్తారా? సర్పంచ్ చేస్తాడా? సర్పంచ్ సర్పంచ్ చేస్తాడు. సర్పంచ్ చేస్తాడు. ఏమనుకుంటున్నావు? నా కొడుకును సర్పంచ్ చేస్తా. నేను యాపిల్ పిజ్జా మజా తప్ప ఏం తాగను రా కర్రమొక పోడా. వీని అనుమానం మొల్దారం దెంప. ఈ మంత్రాలో నేనెందుకు ప్రేమిస్తున్నానో ఏమో. మంచి కాలనే వచ్చింది. మా బామ్మర్దిని ఒడగొట్టడానికి ఈ ఉపాయం చాలు నాకు. ఇక అమ్మ బిడ్డ ఎంత పనుకున్నావురా. నమస్తే. ఏం బాబు అంత మంచిదేనా? ఏమవ్వా పింఛన్ అంత వస్తుందా లేదా? 4 పింఛన్లు వస్తున్నాయి. 3 కట్ చేపిస్తే ఇవ్వాలనే. 4 మంచిగా ఉన్నారు పోరి ఊరంతా. నమస్తే నమస్తే. మంచినీళ్ళు అసలు 3 రోజులు సార్. మంచినీళ్ళు వస్తలేవా? 3 రోజులకు స్నానం చేస్తాను రోజు నీళ్ళు నీకెందుకే పోడు. నమస్తే. వీడేవుడు అసలు పట్టించుకోకుండా పోవట్టు. ఒక్కని కూడా నేనంటే భయం లేకుండా పోతాంది. 3 సార్లు సర్పంచ్కి గెలిచినా కానీ ఇజ్జత్ అయితే ఇస్తలేరు నాకు. అయిపోయి ఊళ్ళుండు పోతా అట్లా వాడి. నువ్వు పెట్టమంటే చాలు కూరలు లేమంటారు. మాదే తట్టి పోయి కూరగాయలు మార్కెట్లోకి పోయి ఇంకే నన్ను కూరగాయలు లేమంటారు. పువ్వు పెట్టరు ఏం పెట్టరు. ఇప్పుడు మళ్ళా 3 బార్ల కాడికే పోవాలి మార్కెట్కి. మా బాబాయ్ ఎప్పుడు చూసినాక అన్నీ కూర్చుంటాడు. ఈ అబ్బాయి ఏడ పని ఉండదు పాటు ఉండదు. నిన్నగా మా బావని తప్పించుకొని
పోయి మెల్లగా కుర్రమాడ చేపలు తెచ్చుకుందనుకో మా అమ్మ మంచిగా అని పెడుతుంది కడుపు ఉండదు సుఖంగా వండొచ్చు ఇప్పుడైతే పోయి చూద్దాం అటు ఉంటే చూద్దాం ఏందమ్మా అందరూ మంచిదేనా ఏం సప్పుడు చేయరు అయిపోయి వీడు నా బామ్మరి గారు తెల్లార నుంచి కనబడతలేడు ఉన్నాడరా ఈ ఊళ్ళో సంగతి ఎందుకు కానీ నా సొంత బామ్మరిది తెల్లారులు ఎత్తే నా తోకెంబడ తిరుగుతాడు వాడు కూడా ఇంకా నా దగ్గరికి రాలేదు వాడైతే ఇవాళ రాని మా సంగతి చేస్తా ఇవాళ చేసుడే ఇవాళ వీడు ఎవడో నా బామ్మది గాని లెక్కనే ఉన్నాడుగా పొద్దుగానే సంచి పట్టుకొని ఎడుకో బయలుదేరిండి వీడు అరే బామ్మది గోర్ వారి బాబా కర్రా ఇక్కరా పోయినోడు పిలిచి కింద పడేసినావు మంచిగా పోతానా నువ్వు కింద పడి కూడా నన్నే బదనం చేయరాను మళ్ళా దాని కింద పడి సచ్చి అరే ఊర్లకురా మనం కట్టించిన దవకన గానే ఉండే ₹1 లేకుండా నీ సిరీల కట్లు కట్టిస్తా ఇంకేంది రాడు నేనే పడేసిన అంటావురా అరే అరే బామ్మది ఏంది బాగా మళ్ళా గట్టి ఊకేసినావు ఒకసారి కాడ చూడరా ఏముందో నిమ్మకాయలేంది మిరపకాయలేంది కోడిగుడ్లేందిరా అసలు ఊరికి ఏమైతుందిరా బాబా నువ్వు ఈసారి కూడా సర్పంచ్ ఎక్కడ నిలబడతావు కదా నిన్ను ఓడగొట్టడానికి పోరాగా లేదా ప్లాన్ వేసినట్టున్నారు బాబా బాబా నాకు భయం అవుతుంది అరే అరే నువ్వు భయపడకు నన్ను భయపెట్టకురా అయ్యా అది కాదురా ఇంకా ఎర్ర బువ్వ ముద్దేంది ఇంకా పచ్చ బువ్వ ముద్దేంది అయితే పోయి కానీ ఇంకా జీడి గింజలేందిరా ఇస్తారులా బావా నీకు అది కూడా తెలియదు రాలే ఏంటిది మన తాగి ఎక్కువేటప్పుడు ఇంకా ఎర్ర బొమ్మ తీసుకొని గుట్టుకున్నా మింగాల ఇంకా తెల్ల బొమ్మ ముద్దున్నాయి కదా అది మన సోపతిగా లెక్కించి పెట్టాలా లాస్ట్ ఇంకా పచ్చ బొమ్మ ముద్దున్న చూసినావా అది మధ్యలో వస్తే మనకి పాలలో పెట్టి పంపించాలా బాబా అది కూడా తెలియదు సర్పంచ్ నేను సర్పంచ్ అని చెప్పుకుంటా మస్తు చెప్పిన దగ్గర దూరం పోకు అసలే అది కాదురా ఊరికి పెద్ద మనిషి నువ్వా నేను నువ్వే బావా కదా అవు మరి తాతకే దగ్గులు నేర్పుతున్నావేంద్రా నువ్వు తాతకే దగ్గులు అవును నా బామ్మర్ది గాడు చెప్పినట్టు ఇదంతా మా బావగాడే చేస్తుండా ఆ చెల్లె లగ్గానికి ఒప్పుకోలేదని ఇట్లా ఇకమాతి చేస్తారా ఏంది వాళ్ళు పెళ్ళే చేసుకుంటారు ఇదంతా వాళ్ళు ఎందుకు చేస్తుర్రు దీని సంగతి ఏందో తెలుసుకుంటా ఇయ్యాల తెలుసుకునే వస్తా నా బావగాన్ని ఏం చేస్తానో చూడియాల ఏమైంది బాబా గంత కోపంగా ఎడిపోతున్నావు అరే పొద్దుగాలక 3 బజార్ల కాడ నన్ను ఎలక్షన్లలో ఓడగొట్టేందుకు ఎవడో ఇకమతి చేస్తాడని చెప్పినావు కదరా అవు బావా గంత ధైర్యం నా బావగానికి తప్ప ఎవరికి ఉందిరా ఈ ఊళ్ళే అరే అవు బావా నిజంగానే ఇక నా చెల్లెనే కనుక గట్టిగా బెదిరించిందనుకో నిజమంతా అదే కక్కుతుంది అలా అవు బావా నీకు చేత బావా అడురా బావని బావని అన్నా ఎప్పుడు వచ్చినావే ఇగోవే అన్న ఏమైందన్నా గంట కోపంగా ఉన్నావు నేను రాజకీయాలలో ఎదిగేందుకు ఎంతో కష్టపడుతున్నా
మూడు బజార్ల అక్కడ పోరగాళ్ళకి పరిచయం చేస్తుండు. నేనేం చేసినా అన్నా, నువ్వు చెప్పిందే చేసినా కదా. నేను చెప్పింది చేసినావు, గొప్ప పనే చేసినావు. ఇగో అన్న, నీ మాట నేను ఎప్పుడు కాదనలే. నా మనసుకు నచ్చినోని చేసుకున్నా. కాపనే నా ముప్పుకొచ్చింది. అయ్యా వాళ్ళు లేకున్నా అన్నీ నువ్వే అయినావు. అన్నవైనా తండ్రి లెక్క పెంచినావు కదనే. పెంచినానే చెప్తున్నా, నా సంగతి ఎరికే కదా. నాకు ఇట్లా మండింది అనుకో, వాళ్ళు ఏం చేస్తానో నాకే తెలియదు. అన్న నువ్వు కోపం తెచ్చుకోకే. నన్ను మా పెన్మిటిని ఈడ్చబెట్టు, ఎక్కడికన్నా పోయి సుఖంగా బతుకుతాం. ఏంది సుఖంగా బతుకుతావు? వాడేమో మూడు బజార్ల కాడ ఎర్ర బువ్వ ముద్ద పచ్చ బువ్వ ముద్ద పెడతాడు, కూరగాయలందరినీ జమ చేసి దావతులు పెడతాడు. ఇదంతా మీ పెళ్లికి నేను ఒప్పుకోలేదనే కదా. నా సంసారం నా ఇష్టం అన్న. నాకు మనసుకు నచ్చినోని లగ్గం చేసుకున్నా. నీకు నచ్చినోని నువ్వు మంచిగానే చేసుకున్నావు. వాడు ఊళ్ళో నాకు నచ్చిన పనులు చేస్తుండా మరి? ఏం చేయమంటావు చెప్పన్నా, మరి చెప్పు. గా మూడు బజార్ల కాడ కూరగాయలకు దావతులు ఇచ్చే దుకాణం బంద్ చేయమని చెప్పు వాణ్ణి. నేను చెప్తే ఇనేటోడేనా అన్న? నన్ను చెప్పమంటావా మరి? నడి బజార్లో ఇరిచేసి కట్టేపిస్తావాన్ని ఏమనుకుంటున్నావో చెప్పానికి. ఏందే పావని, ఇంకేదో పంచాయి పెట్టిరు. అగో వచ్చిండు వీని మంత్రాల మొల్దారం తెంపా. తెంపుతా. మీ అన్న మొల్లారం తెంపాలనా, మీ అయ్య మొల్లారం తెంపాలనా? చెప్పు, తెంపుతిగా. ఇగో పావని, మంచిగా చెప్తున్నా, మీ అన్నని పెయ్యి దగ్గర పెట్టుకొని ఉండమను. జర మంచిగా మాట్లాడమని చెప్పు. ఇగో 3 సార్లు సర్పంచిడా, ఇంకెంత మంచిగా ఉండాలి. అయిపోయింది, నీ పని అయిపోయింది. ఇక మనమే సర్పంచ్. నీ కేల్ కథం, దుకాణం బందీగా. అర్థమైందా? సర్పంచ్ బావా మనమే ఇక. ఈ మొదల పంచాయతీ పోయి దుకాణం లేట్కి వచ్చినా బావా. అయితే కానీ రేపు మన ఊర్లో బోనాల పండుగ. నువ్వు నేను కలిసి మొదల బిజినెస్ స్టార్ట్ చేద్దాం. నువ్వు నేను కలిసి చేసినాం అనుకో, పైసలే ఏమంటావు బాబా? మంచి సలహా ఇచ్చాడు. ఏమైంది? నీ కూడా మొలదారం అమ్ముకొని మంచిగా సెట్ అవుతావు. సర్పంచ్ వద్దే, నేను సర్పంచ్, నీ మోడు సర్పంచ్ అవుతాడు. ఇక పెట్టుకోపో, మొలదారాలు పెట్టుకోపోయి. అరే ఇంత బతికి 3 సార్లు సర్పంచ్గా చేసి మొల్లారాల దుకాణం పెట్టుకోమన్నావారా నన్ను? అంటే నీ కంటికి నేను మొల్లారాలు అమ్మేటోళ్ళక కనవాడు. ఇక్కడ ముందుకు రా నీ. అర్థమైందా? పావని, ఓ పావని, ఇక రాయే. ఏంది ప్రేమగా ఆరిపోతుంది? ఊర్లో అందరు నన్ను పెద్ద మనిషిని చేస్తా అంటారే. ఏంది ఆడోళ్ళు పెద్ద మనిషి అప్పుడు తెలుసు కానీ మొగోళ్ళు కూడా పెద్ద మనిషి అయితరా? అది కాదు, ఊరోళ్ళు అందరు నన్ను ఓట్లే సర్పంచ్ చేస్తారటనే. నువ్వా సర్పంచ్? మనకేమైంది? నీ మొగానికి నేనే ఓటయ్యా. ఊరోళ్ళు ఎత్తారు నీకు ఓటు. ఊళ్ళే అందరూ నాకు ఓట్లేయరని ఊళ్ళో పోరగాళ్ళు అందరికి బిర్యానీ వండి 3 బాగా అక్కడ దావత్ ఇచ్చిందే. ఇక గివాన్ని చూసి మీ అన్న మస్తు గూలు పడ్డాడు. అవురా బామ్మర్ది, ఇల్లు నా మాట ఇంటదంటావారా? నా బావగాని బెదిరిస్తుందంటావా? బావా ఎంత చెప్పినా ఈ బావ ముఖం తినే ముఖమే లేదు, ఇంకేడింటాడు. మరి ఎట్లా చేసుడ్రా? అవతల వెళ్ళొచ్చాను కూడా దగ్గర పడబట్టే. అవు బావా, నేను ఒక ప్లాన్ చెప్తుంటావా? ఏంది అది? మొన్న మనము నడుచుకుంటాం 3 బాటలు కాడ ఎర్ర బోవు ముద్ద తెల్ల బోవు ముద్ద అవన్నీ పెట్టిరు కదా ఇస్తారాకు పెట్టిండ్రు. గట్లనే మనం కూడా ఒక ఇత్తరు తీసుకొని గడి ఏమున్నా గిన్నె కూడా గడి పెట్టి తీసుకుపోయి మీ చెల్లెలు కూడా పెడదాం. గట్ల పెడితే మనకేం లాభం రా? బావా నీకు తెలియదు, గట్ల పెట్టినాం అనుకో గదని మీ బావ చూస్తాడు, చూసి భయపడతాడు కదా. భయపడ్డాడు, మీ బావ చేసిండు, బయటోడు ఎవడో చేసిండు, ఇంకా ఊర్లో నిన్ను ఎలక్షన్ ఓడగొట్టడానికి ఎవడో ప్లాన్ వేసిండో తెలుస్తుంది కదా బావా. అవురా, ఇదేదో కరెక్టే ఉంది. అట్లుంటుంది బావ మరి నేను చెప్తే. మా చెల్లాకి ఇట్లా ఇత్తారు పెడదాం. అవు బావా, సామాన్లని కొన్ని దగ్గర పైసలు ఉన్నాయా? అరే 3 సార్లు సర్పంచ్ 5 రూపాయలకు దిక్కుండదారా? నా ఇజ్జత్. నడు. హలో, బయట ఉన్నారా లోపల ఉన్నారా చూసిరాపు. అసలు ముచ్చటెడతాను బాబా అవుతుందిరా. అరే గీ ఇస్తారు తీసుకుపోయి
గాకిత పెట్టిరా పోరు ఇసర్లు ఎట్టలో కాబడతా బావ నీకు నీకు అరే ఊర్లోకి రా వాళ్ళు తీసుకుంటా నేనే పోయి సత్త తీయగా పెట్టబోతుందిరా అరే నువ్వు కూడా రారా అని అతను పావని ఇక్కడ ఆకిటోడు బోర బొక్కలు పడ్డాడే ఓ అన్న ఎవరి దగ్గర నీ గీడ పడ్డావు లే ఇగో ఎవరు తగ్గలే మీ ఆయన చూసి జరుచుకొని అన్నాడు చూసిన వారే పావని మీ అన్న పని అయిపోయిందిగా నీ మొగడే సర్పంచ్గా అయిపోయింది బామ్మాడిది నీ పనిగా మొలదారాల బిజినెస్ చేసుకోవాలి మీరు పోయి అబ్బో అబ్బో కథ వాడు చేసిన కర్మ వాడు అనుభవించక నేనేమి చేద్దురా రాబా నా చెల్లె నా బావ కలిసి నా సర్పంచ్ పోస్ట్ ఓడగొట్టిర్రు రావా ఏమైంది బావా నీ లోపల నువ్వే పాడుకుంటా నువ్వు లోపల నువ్వే మాట్లాడుకుంటా ఏమైంది పిచ్చి గిట్ల వేసిందా ఏం నీకు అరే మంచి టైంకి వచ్చినవురా నువ్వు కదలకరా నువ్వు ఇక్కడనే ఉండు ఏందిరా నన్ను ఓడగొట్టే తందుకు 3 బదల కాడ దావతులు పెట్టినా పచ్చబువ్వ ముద్ద పలారం పెట్టన్నా నిన్ను పెడతారా ఇప్పుడు నేను ఊరందరికి పలారం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్సి పల్లె చిత్రాలు. చూసిరు కదా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మరెన్నో మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.